హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ రవి నల్లపురెడ్డి ఫ్రమ్ ప్రిసిషన్ అకాడమీ. ఈరోజు గ్రూప్ 1 ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, గ్రూప్ 1లో జనరల్ ఎస్సే, మెయిన్స్లో జనరల్ ఎస్సే దాని గురించి ఎలా ప్రిపేర్ కావాలి అన్న విషయం చెప్తాను. ఇది చాలా ముఖ్యమైన టాపిక్. ఎందుకంటే జనరల్ ఎస్సే మీరు పాస్ అవుతారా లేదా, ఎన్ని మార్కులు వస్తాయనేదాన్ని డిసైడ్ చేసే స్థాయిలో ఉంటుంది. మీకు 150కి 60 బాగా ప్రిపేర్ కాకుండా ఏదో జిఎస్కి ప్రిపేర్ అయినట్టయితే 60 70 వస్తాయి. అదే బాగా ప్రిపేర్ అయినారనుకోండి 90 నుంచి 100 మార్కుల దాకా తెచ్చుకోవచ్చు. దోస్ అడిషనల్ మార్క్స్ ఆర్ గోయింగ్ టు డిసైడ్ యువర్ ఫేట్ ఇన్ ది ఎగ్జామ్. చివరి దాకా వినండి, ఎన్నో కొత్త విషయాలు మీకు తెలుస్తాయి. ఇప్పుడు హౌ టు ప్రిపేర్ అంటే మనకి కొన్ని చెప్తాను నేను. కన్వెన్షనల్ అప్రోచ్ అంటే జనరల్గా అందరూ స్టూడెంట్స్తో నేను మాట్లాడుతూనే ఉంటాను కాబట్టి నాకు తెలుసు ఎలా ప్రిపేర్ అవుతున్నారంటే, ఇదే సార్ ఫస్ట్ జిఎస్ కంప్లీట్ చేసేస్తాను, యాజ్ ఇఫ్ జిఎస్ ప్రిపరేషనే ఎస్ఏకి పనికి వస్తుంది అన్న ఒపీనియన్తో చాలామంది ఉంటారు. 90% జిఎస్ ప్రిపరేషనే కంటెంటే దీనికి వాడేసేయచ్చు, అదే ఇది ఒకటే అనే ఫీలింగ్లో ఉంటారు. ఇంకొకటి కొన్ని మోడల్ ఎస్సేస్ చూసేసుకుంటే కొన్ని టాపిక్స్లో సరిపోతుంది అనుకుంటారు. ఈ రెండింటి ద్వారా ప్రిపేర్ కావాలా, దట్స్ వాట్ పీపుల్ జనరల్లీ థింక్. కానీ ప్రిసిషన్ అప్రోచ్ అనేది ఒకటి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 30 minutes మీరు కనుక విన్నారంటే ఈ అప్రోచ్ ఏందో పూర్తిగా అర్థమవుతుంది. దీంట్లో ఏం చేస్తామంటే మెయిన్గా కాన్సెప్చువల్ క్లారిటీ కోసం ట్రై చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అన్న టాపిక్ తీసుకొని దాంట్లో కాన్సెప్చువల్ క్లారిటీ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా పోతాను ఎలా ట్రై చేయాలని. సో జస్ట్ ఫ్యాక్ట్స్ కలెక్ట్ చేసుకోవడం ఎస్సే కాదు. ఎస్సే అంటేనే చాలామంది ఇప్పుడు ఎడ్యుకేషన్ అన్నారు కదా, ఓకే అది ఇది ఇప్పుడు రీసెంట్గా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ప్రైమరీ ఎడ్యుకేషను ఏమి స్కీమ్స్ ఉన్నాయి అలా చూసుకుంటారు. ఫ్యాక్ట్స్ ఒకటే సరిపోదు. ఇది కాన్సెప్చువల్ క్లారిటీ చాలా అవసరం. బేసిక్స్కి వెళ్ళాల్సి వస్తుంది. అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి అన్న బేసిక్స్కి వెళ్ళాల్సి వస్తుంది మనం. తర్వాత ఇంకేం చేయాలంటే మనము ఆల్ డైమెన్షన్స్ అనలైజ్ చేయాల్సి వస్తుంది. ఒక డైమెన్షన్ కాదు, యూ హ్యావ్ టు అనలైజ్ ఆల్ డైమెన్షన్స్ లైక్ పొలిటికల్, హిస్టారిక్, సోషల్, ఇంకా ఎకనామిక్, అన్ని డైమెన్షన్ ప్రతి టాపిక్కి. ఇంకా రిలవెంట్ కోట్స్ సంపాదించుకోవాలా, స్టాటిస్టిక్స్ సంపాదించుకోవాలా, ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే పిక్ చేసుకోవాలా, అనెక్డోట్స్ ఒక కథల్లాగా కొన్ని సంఘటనల్లాగా చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్లో ఇంకా ఈ టాపిక్ గురించి ఏమేమి నడుస్తుంది చూసుకొని కొంత బ్రెయిన్ స్టార్మ్ చేసుకోవాలి మనము. ఆ తర్వాత ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్ఏ లుక్స్ ఫర్ డిఫరెంట్ స్కిల్ సెట్. అంటే జిఎస్లో ఉన్న స్కిల్ సెట్టే ఎస్ఏలో కూడా అడిగేట్టయితే ఎస్ఏ ఎందుకు ఇచ్చినట్టు? ఎస్ఏలో ఓపెన్ ఎండెడ్ ఉంటాయి, మనమే సెట్ చేసుకోవాలి బౌండరీస్, మనమే రాయాలి మొత్తం. సో ఇంత ఇది ఉండదు. అంటే ఎస్ఏ రాయడము మామూలుగా సబ్జెక్ట్ తెలిస్తే జిఎస్ హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఎంత తేడా ఉందో మెయిన్స్లో మళ్ళీ జిఎస్కి ఎస్ఏకి అంత తేడా ఉంది. సో ఎడ్యుకేషన్ టాపిక్ తీసుకొని మనం ముందరికి వెళ్దాము. ఇంకా వేరే కూడా నేను వీడియోస్ తర్వాత మా స్టూడెంట్స్ కోసం పెట్టడం జరుగుతుంది. అవేమంటే హౌ టు క్రియేట్ స్కెలిటన్, హౌ టు రైట్ ఇంట్రడక్షన్, హౌ టు రైట్ కంక్లూషన్, హౌ టు బిల్డ్ ఆర్గ్యుమెంట్, హౌ టు మేక్ కొహెసివ్ స్టేట్మెంట్, డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ జనరల్ ఎస్సే. తర్వాత మెజరింగ్ మెట్రిక్స్ అంటే ఒక ఎస్సేని మీకు మీరే మెషర్ చేసుకొని ఎంత కరెక్ట్ ఉంది, ఎంత బాగుంది, ఎంత బాగలేదో చూసుకోవడానికి వచ్చి మెట్రిక్స్ అనేది కూడా ఉంటాయి. అవి కూడా నేను ఒకటొకటే మీకు చెప్తూ వస్తాను. ఈ పర్టికులర్ సెషన్లో ఎట్లా ప్రిపేర్ కావాలి ఎస్సేకి అనేది నేను చెప్తానన్నమాట. సో ఇప్పుడు డైమెన్షన్స్ అన్నాను. ఏం డైమెన్షన్స్ ఉంటాయి? ఒక ఎడ్యుకేషన్ ఉంది, ఎడ్యుకేషన్లో ఏం డైమెన్షన్స్ ఉంటాయి? టు స్టార్ట్ విత్, బిఫోర్ వీ గో టు డైమెన్షన్, వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అనేది అర్థం చేసుకోవాలి. వాట్ చాలా వర్డ్స్కి మనం అనుకుంటాం వీ నో కదా వాట్ ఈస్ దేర్ టు నో మోర్ అబౌట్ ఎడ్యుకేషన్ అనుకుంటాం. కానీ విద్య అంటే ఏంటి అసలు? ఇప్పుడు బేసిక్స్కి వెళ్ళిపోవాలా. అనిమల్స్ ఉన్నాయి, అనిమల్స్కి ఉందా ఎడ్యుకేషను? లేదా. మనకుందా? ఏంటి తేడా అనిమల్స్కి హ్యూమన్స్కి? అనిమల్స్కి లాంగ్వేజ్ చాలా లిమిటెడ్ ఎమోషన్స్ స్ప్రెడ్ చేసుకుంటాయి తప్పించి ఒక రిటర్న్ లాంగ్వేజ్ కానీ ఒక సొఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ అన్నిటిని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంత వెకాబులరీ వాటికి ఉండదు, మనకు ఉంటుంది. అది స్టార్టింగ్ పాయింట్. అక్కడి నుంచి మనము ఇప్పుడు గ్రావిటీ ప్రతి చిన్నపిల్లోడు లేచి నేర్చుకోడు.
లేకంటే ప్రతి ఒక్కరూ లేచి E=mc² నేర్చుకోరు. ఏ న్యూటనో, ఏ ఐన్స్టీనో, లేకంటే ఇంకొకరో, లేకంటే ఎవరెవరో తయారు చేసిన కనుక్కున్న విషయాలన్నీ మనకు వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్. అంటే వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, కొన్ని లక్షల మంది ఎక్స్పీరియన్సెస్ కలిసి మనకి ఎడ్యుకేషన్ రూపంలో వస్తాయి. దట్స్ వై వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ ది వరల్డ్, అదర్ స్పీసీస్. మనకి వేరే వాటికి తేడా వచ్చి ఎడ్యుకేషన్ అనమాట. అక్కడికి వెళ్ళాలి మనం. ఎడ్యుకేషన్ బేసిక్గా ఎడ్యుకేషన్ అంటే ఏంటి, కలెక్టివ్ ఎక్స్పీరియన్సెస్. తర్వాత ఇంకా ఫిలసాఫికల్ లెవెల్లో అర్థం చేసుకోవాలా. లైక్ జడ్డు కృష్ణమూర్తి ఏం చెప్పాడు, రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన కాన్సెప్ట్ ఏంటి, గాంధీ కాన్సెప్ట్ ఏంటి, ఇంకా వేరే ఎడ్యుకేషన్ మీద ఫేమస్ థింకర్స్ ఏమంటున్నారు. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, దాని మీద మనము సోషల్గా ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఎడ్యుకేషన్ వల్ల, ఇప్పుడు ఎకనామిక్గా ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నాడు, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నాడు. వాళ్ళ శాలరీస్ కానీ వాళ్ళ అర్నింగ్స్లో కానీ తేడా ఉంటుంది కదా, అది ఇండివిజువల్ లెవెల్. ఒక ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, ఒక కమ్యూనిటీ ఎలా ఉంటుంది, ఒక స్టేట్ టు స్టేట్ కంపేర్ చేసినాం అనుకో, ఒక స్టేట్లో ఎక్కువ లిటరసీ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ బాగుంటే మోర్ నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్, ఆ స్టేట్ ఎకానమీ ఎలా ఉంది, అట్లా లేని స్టేట్ ఎకానమీ ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది. తర్వాత సోషల్ ఇదన్నమాట, జెండర్ ఈక్వాలిటీ, ఏమైనా ఎడ్యుకేషన్ వల్ల జెండర్ ఈక్వాలిటీ వస్తుందా, ఈ సొసైటీలో అప్పర్ మొబిలిటీ ఏమన్నా ఉందా, సోషల్ మొబిలిటీ ఎడ్యుకేషన్ వల్ల, అవన్నీ ఆస్పెక్ట్స్ అన్ని ఆ డైమెన్షన్స్లో కూడా స్టడీ చేయాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి ఇంగ్రీడియంట్స్ రెడీ, ఇప్పుడు ఒక మంచి డిష్ తయారు చేయాలంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కావాలి కదా. సో ఏ డిష్ తయారు చేయమంటారో అడుగుతారో తెలియదు కాబట్టి అన్నీ రెడీ పెట్టుకోవాలి మనము. సో అవన్నీ ఇవి ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ఎన్ ఎస్సే. సో యూ హ్యావ్ టు కలెక్ట్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సొసైటీ ఒక ఈగాలిటేరియన్ సొసైటీలుగా మారాలనుకో, ఆ ఎడ్యుకేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది. ఎకనామిక్ డైమెన్షన్లో ఇప్పుడు ఎంప్లాయబిలిటీ, సో మనము మెయిన్గా ఆ కాలేజ్లో జాయిన్ కావాలంటే పే ప్యాకేజెస్ చూసుకుంటాం కదా, బయటకు వస్తే ఎలా ఉంటుందా, ఎంప్లాయబిలిటీ ఎలా ఉంది ఎడ్యుకేషన్కి సంబంధించి, SGDP, HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. తర్వాత పొలిటికల్ అవేర్నెస్, ఎడ్యుకేషన్ ఉంటే పొలిటికల్ అవేర్నెస్ వస్తుందా. మనము చాలా సినిమాల్లో, పాతకాలం సినిమాల్లో చూసేటం, దొరలు వాడు చదువుకుంటే మళ్ళీ వాడు మాట వినడు అనేసి వాడు చదువు లేకుండా చేసేటోళ్ళు బంట్రోతులకి, వాళ్ళ దగ్గర జీతగాళ్ళకి. సో తర్వాత అట్లా అవేర్నెస్కి ఏంటి సంబంధం, కాన్స్టిట్యూషన్లో ఏమన్నా ప్రొవిజన్స్ ఉన్నాయా ఎడ్యుకేషన్ గురించి, ఇదేమన్నా ఫండమెంటల్ రైటా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉందా, లేకంటే ఈ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్కి, ఎడ్యుకేషన్కి, పబ్లిక్ పార్టిసిపేషన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్కి, ఇది ఎలా, ఎడ్యుకేషన్ రోల్ ఏంటి. హిస్టారిక్ డైమెన్షన్ తీసుకున్నాం అనుకో, ఇప్పుడు నలంద, తక్షశిల అప్పటి నుంచి మొదలు నాగార్జునకొండ, ఆ తర్వాత ఎలా ఉండేది, ఘటికాస్ ఏమన్నా ఉండే, ఆ తర్వాత డైనాసిటీస్లో ఎలా వచ్చింది ఎడ్యుకేషను, మద్రాసాస్ ఏంటి, తర్వాత బ్రిటిష్ వాళ్ళు మెకాలే వచ్చేసి వాళ్ళకి కావాల్సిన క్లర్కులు తయారు చేసుకోవడానికి కోసం అని చెప్పి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా మార్చాడు, తర్వాత ఇండిపెండెంట్ ఇండియాలో ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇప్పటికైనా ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఏం సమస్యలు ఉన్నాయి. ఇట్స్ హిస్టారిక్ డైమెన్షన్ అనమాట. అవన్నీ కూడా మనం అనలైజ్ చేయాలి. తర్వాత స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు లిటరసీ ఉంటే సరిపోదు, లిటరసీ ఒక ప్రైమరీ స్టేజ్, మళ్ళీ ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, ఇంకా కూడా టెక్నికల్, వెకేషనల్, ప్రొఫెషనల్, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మోడల్స్ అన్నిటినీ మనము స్టడీ చేయాలన్నమాట. అదంతా ఒక చోట పెట్టుకుంటూ రావాలి. సో ఎట్లా ప్రిపేర్ కావాలని చెప్పడానికి నేను చెప్తున్నాను. ఇంకా కూడా డైమెన్షన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఏం డైమెన్షన్ ఉన్నాయి ఆలోచించాలి మనము అంటే, ఇప్పుడు అన్కన్వెన్షనల్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ లెర్నింగ్ కావచ్చు, డిస్టెన్స్ ఎడ్యుకేషను, ఇర్రెలవెన్స్ ఆఫ్ క్లాస్ రూము, ఓపెన్ ఎడ్యుకేషను, ఇవన్నీ. తర్వాత ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు, ఎందుకంటే అన్ని బోర్డ్స్ CBSE ఎగ్జామ్ క్యాన్సిల్ చేసింది, చాలా స్టేట్ గవర్నమెంట్స్ క్యాన్సిల్ చేసేస్తాయి, డిగ్రీలో క్యాన్సిల్ చేస్తున్నాయి, IIT ఎగ్జామ్స్ లేదని చెప్పేసింది. సో ఈ క్రెడిట్ బేస్డ్, స్టాండర్డైజ్డ్, ఇంకా అదర్ అసెస్మెంట్ మోడల్స్ ఏంటి. తర్వాత ఎడ్యుకేషన్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎస్పెషలీ ఇట్లాంటి GSలో రావు కానీ ఎథిక్స్లో వస్తుంది. తర్వాత మరి జనరల్ ఎస్ఏలో కూడా మోరల్స్కి ఎడ్యుకేషన్కి లింక్ ఏంటి. తర్వాత ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, సో లైక్ కమర్షియలైజేషన్ కావచ్చు, జెండర్ క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ కావచ్చు ఎడ్యుకేషన్ సంబంధించి. ఇంకా కూడా గవర్నమెంట్ స్కీమ్స్, ఇప్పుడు ఏపీ అనుకోండి, అమ్మ ఒడి, నాడు నేడు, లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయి, రాష్ట్రీయ ఉచిత శిక్షా యోజన ఇలాంటివి. ఇంకా మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది చాలా బర్నింగ్ టాపిక్, ఎస్పెషలీ ఫర్ APPSC స్టూడెంట్స్. మదర్ టంగ్లో చెప్పాలనా, ఇంగ్లీష్లో చెప్పాలనా. సో ఇవన్నీ కూడా డైమెన్షన్స్ చెప్తున్నా కానీ ఇట్ ఈస్ నాట్ ది ఎగ్జాస్టివ్ లిస్ట్ కాదు. నేను ఈ రకంగా మల్టీ డైమెన్షనల్గా మనము ప్రిపేర్ చేసుకోవాలా, ఎస్ఏ కోసం ముందే రెడీగా ఉండాలా అని నేను చెప్తున్నా.
తర్వాత కొన్ని బ్రౌనీ పాయింట్స్ గురించి నేను ఈరోజు కవర్ చేస్తాను. హౌ టు రైట్ అన్ ఎస్సే దట్ స్టాండ్స్ అవుట్. దీస్ ఆర్ కాల్డ్ బ్రౌనీ పాయింట్స్. ఇది చాలా తక్కువ మంది రాస్తుంటారు. చాలామంది ఎస్సేస్ అసెస్ చేస్తుంటాను. కంటెంట్ ఉంటుంది కానీ ఆ ఫ్లేవర్ ఉండదు. ఆ స్పైస్ లేని ఫుడ్ అనుకోండి, మనకి ఎలా అనిపిస్తుంది? చాలా స్పైసీగా పెట్టి, ఇప్పుడు సినిమాలో కూడా అంతా తెలిసినట్టు కాకుండా అక్కడక్కడ కొన్ని కామెడీ, కొంత హ్యూమర్, తర్వాత కొంత స్పార్క్లింగ్ ఏదన్నా ఫైట్స్, సాంగ్స్ ఏవో పెడుతూ ఉంటారనమాట మనల్ని అట్రాక్ట్ చేయడం కోసం. ఇక్కడ కూడా ఒక ఎస్సేలో స్టాండౌట్ అయిపోవాలి మంది. ఎట్లా స్టాండౌట్ అవుతుంది? అందరి మాదిరిగా కంటెంట్ రాయడం కాదు, అది చాలా బాగా రాయాలి. అక్కడే డిఫరెన్స్. జనరల్ స్టడీస్కి జిఎస్ పేపర్లో 10 మార్కులు దానికి, జనరల్ ఎస్సేకి అక్కడ తేడా వస్తుంది. వాటికి సంబంధించి 4 విషయాలు నేను చెప్తాను. ఇంతకుముందు చెప్పింది ఏంటి? డైమెన్షన్స్, కంటెంట్. ఇక్కడ కంటెంట్తో పాటు చెప్పే విధానం వస్తుందన్నమాట. ఎట్లా చెప్తున్నాం? స్టాటిస్టిక్స్ చెప్పాలి. లైక్ కేరళ ర్యాంక్స్ హైయెస్ట్ at 76.6% while UP scored lowest at 36.4% in school education quality index of Niti Aayog. అదే అట్లే హెచ్డిఐ చూసుకున్నాం అనుకో, కేరళకి 0.779 ఫస్ట్ ర్యాంక్. ఎక్కడైతే కేరళ ఆల్రెడీ ఈ ఎస్యూక్యూ ఇండెక్స్ ఆఫ్ నితి ఫస్ట్ ఉంది, అలాగే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కూడా ఫస్ట్ ఉంది. కానీ యూపీ ఉంది చాలా కింద ఉంది, 34th, సెకండ్ ఫ్రమ్ ది బాటమ్. సో దీన్ని బట్టి స్టాటిస్టిక్స్ చెప్పామనుకో, సో కేరళలో చదువుకున్నారు కాబట్టి అక్కడ ఇట్లుందని రాసే బదులు స్టాటిస్టిక్స్ రాయాలి. సో స్టాటిస్టిక్స్ రాస్తే మనల్ని నో చెప్పడానికి ఏం ఉండదు. అలాగే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా స్టాటిస్టిక్స్, ఇంకా కొన్ని స్టాటిస్టిక్స్ తర్వాత ఇస్తా. కొన్ని కొటేషన్స్ చెప్పాలి. కొటేషన్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటాయంటే అది ఆ థాట్లోనే అంత గ్రేట్నెస్ ఉంటుంది, ప్లస్ చాలా గ్రేట్ పీపుల్ చెప్పింటారు. సో వాడుకోవాలి మనము. లివ్ యాజ్ ఇఫ్ యువర్ టు డై టుమారో, లెర్న్ యాజ్ ఇఫ్ యువర్ టు లివ్ ఫర్ ఎవర్. ఎంత గొప్పగా చెప్పారండి మహాత్మా గాంధీ. ఎప్పటికీ బతుకుంటావు అనే ఫీలింగ్తో మనము చదువుతూనే ఉండాలి. రేపు చనిపోతాము అనేసి ఇప్పుడు ఏం చదువుతాంలే, చాలామంది ఉంటారు. ఇంకేముంది, ఇంకా చదివేది ఏముంది, పోస్ట్ పోన్ అయిపోయినాయి, లేకుంటే నా అటెంప్ట్స్ అన్నీ అయిపోయినాయి, లేకుంటే ఇంక నాకు ఇప్పటికి 35 ఏళ్ళు అయిపోయింది, నేను కొత్తగా ఏం నేర్చుకోవాలా అనుకుంటాం. ఆయన ఏం చెప్పాడు? ఫర్ ఎవర్ మనం బతుకుతాము. జీవి 100 సంవత్సరాలు కాదు, 1,00,000 సంవత్సరాలైనా మనం ఉంటాం కాబట్టి తెలుసుకోవాలి. అదే లివ్ యాజ్ ఇఫ్ యువర్ టు డై టుమారో అంటే రేపు చనిపోతాము అంటే ఈరోజు చాలా అనుభవించాలనుకుంటాం కదా, అట్లా అనుభవించాలి ఏదైనా కానీ, అట్లా బతకాల. అనుభవించడం అంటే వస్తువులు కాదు, ఒక మీనింగ్ఫుల్ లైఫ్. అది కొటేషన్. ఆ కొటేషన్ చెప్తే ఇట్స్ లైక్ మనము ఒక 2 పారాగ్రాఫ్లు రాస్తే కూడా క్రియేట్ చేయలేని ఇంపాక్ట్ ఒక కొటేషన్తో చేయొచ్చు. అది ఎట్లా వాడాలి అదంతా తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఊరికే కొటేషన్ రాసేసేది కాదు, అది బాగా అతికిచ్చినట్టు ఉండకూడదు, కలిసిపోవాలి. అది ఫ్లోలో కలిసిపోయేటట్టు రాయాలి కొటేషన్స్, రిలివెంట్ ఉండాలి. ఇంకా కీవర్డ్స్, కాన్సెప్ట్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఎడ్యుకేషన్ సంబంధించి కొలాబరేటివ్ లెర్నింగ్ కావచ్చు, డిజిటల్ స్టోరీ టెల్లింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఫ్లిప్డ్ క్లాస్ రూమ్స్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, వర్క్షాప్ మోడల్, స్టెమ్ టు స్టీమ్, డిజిటల్ క్లాస్ రూమ్, ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కొంత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పుడు ఈ సెషన్లో. సో ఆ వర్డ్స్ మధ్యలో వస్తుండాలి, కీవర్డ్స్ అనమాట, కీ కాన్సెప్ట్స్. అవి కొంచెం దట్ విల్ మేక్ యూ టు స్టాండ్ అవుట్ అనమాట. ఇతనికి చాలా తెలుసు ఈ విషయం మీద అని నమ్ముతారు అప్పుడు. ఇంకా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, లైక్ అబ్దుల్ కలాం కావచ్చు, సత్యనాథల కావచ్చు. ఇట్లా ఎగ్జాంపుల్స్ కూడా మనం వాడుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. చాలా స్టాండ్ అవుట్ కావడానికి మంచిగా సపోర్టివ్గా ఉంటాయన్నమాట. అనెక్డోట్స్, ఏవైనా కొన్ని అనెక్డోట్స్, సంఘటనలు అట్లాంటివంతా ఇవన్నీ పెడితే, ఇలాంటివి పెట్టడం ద్వారా ఎస్సే స్టాండ్ అవుట్ అవుతుంది. ఇవేమీ లేకుంటే చాలా సప్పగా ఉంటుంది. చాలా ఎస్సేలు చూస్తాను నేను, 80-90% ఆఫ్ ది ఎస్సేస్ స్టాటిస్టిక్స్ ఉండవు, సబ్స్టాన్షియేషన్స్ ఉండవు, కొటేషన్స్ ఉండవు, కీవర్డ్స్, కాన్సెప్ట్స్ వాడరు, ఎగ్జాంపుల్స్ తీసుకోరు, సబ్స్టాన్షియేషన్ చేయరు, అనెక్డోట్స్ ఉండవు. ఇంట్రడక్షన్కి, బాడీకి, కంక్లూజన్కి తేడా ఉండదు, అంత ఒక్క తీరుగా ఉంటుంది. అంటే కూర, చారు, పెరుగు, మరి ఏదైనా కానీ డెజర్ట్, స్టార్టర్ అన్నీ ఒకటే టేస్ట్ ఇస్తా, అంతా ఉప్పు కారం లేకుండా ఉందనుకో, ఎలా ఉంటుంది ఫుడ్? అలా ఉంటాయన్నమాట ఎస్సేలు. అలా ఉండకూడదు, స్టాండ్ అవుట్ కావాలి. స్టాండ్ అవుట్ ఈ 4 విధాలుగా కావచ్చు. అవి నేను ఉదాహరణలుగా చూపిస్తాను ఈ సెషన్లో. ఇప్పుడు ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ చెప్తా. సో మొట్టమొదటిగా ఇంతకుముందు చెప్పాను కదా, కేరళ ర్యాంకు హైయెస్ట్ ఉంది. ఈ నీతి ఆయోగ్ వాళ్ళు
స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్లో. దాంతోపాటు అన్ని విషయాలలో కూడా డెవలప్డే ఉంది కేరళ. కానీ ఇప్పుడు యూపీ, బీహార్ కొన్ని స్టేట్స్ తీసుకోవాలి మనం ఎగ్జాంపుల్స్ చూపడానికి. ఇప్పుడు సత్యనారాయణ వ్రతంలో చెప్తారు కదా, ఇది పాటించిన వాళ్ళు ఒకటి, పాటించిన వాళ్ళు ఇట్లా అయిపోతారని. అట్లా చూపించడానికి కేరళ ఎడ్యుకేషన్ ఉంది. ఎడ్యుకేషన్ వల్ల చూడండి, ఇది బీహార్, యూపీ ఎడ్యుకేషన్ లేవు కాబట్టి చూడండి. ఇది మీరు ఇట్లా పెట్టుకుంటా పోయి అన్ని స్టాటిస్టిక్స్ కంపేర్ చేసుకోవడానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి పనికొస్తుంది. తర్వాత ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ గురించి. సో ఇప్పుడు ఇండివిజువల్ లెవెల్లో చూసుకున్నామనుకో, మనకి కొన్ని స్టాటిస్టిక్స్ లాగా వాడుకోవచ్చు. లైక్ ఐఐటీస్, IIITs, బిట్స్ ఇట్లాంటి వాటిలో 1 crore దాకా శాలరీస్ వస్తున్నాయి హైయెస్ట్. అంటే అదే 15 to 20 lakhs per annum యావరేజ్ ప్యాకేజ్ ఉంటుంది. టాప్ ఐఐఎమ్స్ లేకుంటే ఐఎస్బి, XLR 25 to 30 lakhs వస్తుంది. సో అదర్ గ్రాడ్యుయేట్స్, మామూలు గ్రాడ్యుయేట్స్కి వచ్చి 3 to 5 lakhs వస్తుంది, ఏదో బీకామ్, BA చేసుకున్న వాళ్ళకి. ఇల్లిటరేట్స్కి ₹1,00,000 వస్తుంది సంవత్సరానికి. అంటే రోజుకొక 300 వేసుకుంటే ఒక 10,000 నెలకు సంపాదించుకుంటే యావరేజ్ మీద ఒక ₹1,00,000 సంపాదించుకుంటాడు. సో డిగ్రీ చదువుకున్నాడు, 1 నుంచి 3 లక్షలకు వస్తాడు. అక్కడి నుంచి మళ్ళీ కొంచెం మంచి హైలీ క్వాలిఫైడ్, అంటే ఒక ఇన్స్టిట్యూట్స్, ముందైతే ఇంజనీరింగ్ చదివితే చాలు, ఇప్పుడు అట్లా కాదు, ఎక్కడ చదివావు, MBA అంటే ఎక్కడ చేసావు. సో అట్లా చేసుకున్నారనుకో, ఇంకో 15 to 30 lakhs వెళ్ళిపోద్ది. ఇక్కడ 1 ఎక్కడ, ఇక్కడ 3 ఎక్కడ, ఇక్కడ ఒక 20 యావరేజ్ ఎక్కడ. సో చదువుని బట్టి మారుతుంది కదా, ఇండివిజువల్ లెవెల్లో చదువుని బట్టి వాడి ఎర్నింగ్ కెపాసిటీ మారుతుంది కదా. అంటే ఎడ్యుకేషన్కి ఇండివిజువల్ లెవెల్ ఆఫ్ ఎర్నింగ్కి ఎట్లా రిలేటెడ్ అనేదాన్ని చెప్పడానికి ఇట్లా చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తాను. ఈ స్టాటిస్టిక్స్ చెప్తే ఇంకా ఏం చెప్పడానికి ఉండదు వాళ్ళకి. స్టాటిస్టిక్స్ చెప్పకుండా ఊరికే జనరల్గా రాస్తే అంత ఇంపాక్ట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 స్టేట్స్ తీసుకోండి, రెడ్లో పెట్టాను కదా. ఎడ్యుకేషన్ SEQ ఇండెక్స్ అంటే నీతి ఆయోగ్ వాళ్ళది. సో 30 to 42, 36, 42, 43 అట్లా ఉన్నాయన్నమాట బీహార్, యూపీ వీటిల్లో. అదే కర్ణాటక, కేరళ తీసుకున్నాం అనుకో ఎడ్యుకేషన్ ఇండెక్స్లో. సో 16, ఒక 70 దాకా కర్ణాటకలో ఉంది, కేరళలో 76. అంటే చాలా హైయెస్ట్ పీక్ వచ్చి కేరళ లెక్క తీసుకోవాలి మనం. తర్వాత లిటరసీ కూడా వీళ్ళంతా 60sలో ఉన్నారు, 61, 67, 66. అదే కర్ణాటక 75, కానీ కేరళకి వెళ్తే 94% లిటరేట్, 94. సో 90+ లిటరసీ. లిటరసీ వేరు, ఈ ఎడ్యుకేషన్ క్వాలిటీ వేరు. ఇది రెండిట్లో కూడా కేరళ బాగానే ఉంది, చాలా బాగుంది. సో పర్ క్యాపిటల్ తీసుకోండి. ఇప్పుడు ఎడ్యుకేషన్కి ఎడ్యుకేషన్ ఉంటే స్టేట్ కూడా ఫ్లరిష్ అవుతుంది అని చెప్పడానికి, అలా కాకుండా ఇప్పుడు పర్ క్యాపిటల్ చూపించుకోవాలి. పర్ క్యాపిటల్ ఎంత ఉంది? బీహార్ లోయెస్ట్ ఉంది చూడండి, 43,000 ఉంది పర్ క్యాపిటల్. అదే నామినల్ రేట్స్లో. 66,000 యూపీ, 76,000 జార్ఖండ్. అదే కర్ణాటక, కేరళ తీసుకుంటే 2 లక్షల దాటి ఉంది. అంటే 3 times. అక్కడ 3 పని చేస్తే ఎంత వస్తుందో ఇక్కడ ఒకరికి అంత వస్తుంది ఈ కేరళలో. అంటే ఎడ్యుకేషన్ వల్లనే కదా, నేను చెప్పా కదా, అక్కడ 1 లక్ష ఇల్లిటరేట్కి వస్తే 3 లక్షలు రెగ్యులర్ గ్రాడ్యుయేట్స్కి వస్తుంది స్టార్టింగ్లో అని చెప్పి. ఇల్లిటరేట్స్కి ఫర్ ఎవర్ అంతే ఉంటుంది, వీళ్ళకేమో పెరుగుతూ వస్తుంది ఇంకా ఎక్స్పీరియన్స్ వల్ల. కాబట్టి స్టేట్ ఎకానమీ కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇండివిజువల్ లెవెల్లో చూపిస్తుంది. ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళందరి ఇన్కమ్స్ ఇండివిజువల్ లెవెల్లో ఇంప్రూవ్ అయ్యి స్టేట్ లెవెల్లో కూడా పెరుగుతాయి. ఇప్పుడు SGD అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్. మామూలుగా ఓన్లీ పర్ క్యాపిటల్ కాకుండా ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ వైస్ చూస్తే కూడా కేరళ నెంబర్ 1 ఉంది 70 స్కోర్తో, కర్ణాటక 6th ఉంది. ఇవి చూడండి 23rd, 28th, 26th ఇంకా ఏం లేదు బాటం వాటికంటే కింద. సో ఎడ్యుకేషన్ పెరిగితే ఇది అన్నీ పెరుగుతాయి, ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా వస్తుంది. బిలో పావర్టీ లైన్ ఎంతమంది ఉన్నారో చూడండి ఇక్కడ. సో 33% బీహార్, యూపీలో ఆల్మోస్ట్ 30, జార్ఖండ్లో 36. అదే కేరళ తీసుకుంటే జస్ట్ 7% ఉన్నారు బిలో పావర్టీ లైన్. దీన్ని బట్టి కూడా మనకి ఇంక్లూజివ్ గ్రోత్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఎడ్యుకేషన్ వల్ల. ఇట్ ఈస్ అన్ ఈక్వలైజర్, అందరికీ పావర్టీ లైన్ నుంచి పైకి తీసుకొచ్చేస్తుంది. సో ఎడ్యుకేషన్ని చెప్పేటప్పుడు ఈ స్టాటిస్టిక్స్ వాడుకోవాలి మనం. దాన్ని చెప్పిన తర్వాత ఇంకా పెద్దగా అపోజ్ చేయడానికి ఏమీ ఉండదు. ఇంకా కొన్ని చూద్దాం. ఇప్పుడు ఎకనామికల్గా స్టాటిస్టిక్స్ ఉంటాయి, వేరే వాటిల్లో కూడా స్టాటిస్టిక్స్ ఉంటాయి.
ఇప్పుడు సోషల్గా ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడాలనుకున్నాం. జెండర్ ఈక్వాలిటీ కేరళలో ఎక్కువ ఉంది, బీహార్లో తక్కువ ఉందంటే నీకెట్లా తెలుసా, అక్కడ కూడా ఉండిండొచ్చు కదా అనొచ్చు. అప్పుడు మనం చెప్పాలి, ఒకటి సెక్స్ రేషియో బేస్ చేసుకుని కూడా చెప్పచ్చు జెండర్ ఈక్వాలిటీ. కేరళలో 1084 అంటే 1000 మంది పురుషులుంటే 1084 మంది స్త్రీలు ఉన్నారు. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇండికేటర్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ. ఎట్లా అది దానికేం సంబంధం అంటే, మరి దేవుడేమో మేల్ ఫీమేల్ ఈక్వల్గా ఇస్తాడు ప్రాబబిలిటీలో అంత ఈక్వల్గానే పుట్టినప్పుడు ఎందుకు బీహార్లో 916 మందే ఉన్నారు 1000లో, జార్ఖండ్లో 947, యూపీలో 908? అంటే భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. అంటే కడుపులో ఉన్నప్పుడే ఇన్ఫాంట్ ఫీటిసైడ్ అక్కడే చంపేస్తున్నారు, అది ఒక కారణం. ఇంకొకటి, చిన్న పాప ఉంటుంది, బాబు ఉంటాడు, వాళ్ళు ఏమంటే అబ్బాయికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంతైనా హెల్త్ ఖర్చు పెడతారు, మంచి ఫుడ్ ఇస్తారు. అమ్మాయికి అంత మంచి ఫుడ్ ఇవ్వరు, అంత ఖర్చు పెట్టరు, చనిపోయే ఛాన్సెస్ కొంచెం పెరుగుతాయి. అందరూ ఉండరు, 100కి 2 ఉంటారు అనుకున్నాం, 100కి 2 అట్లాంటి పనికి మాలిన వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు 1000కి ఎంతమంది అవుతుంది, 20 మంది అయిపోతుంది కదా, అయిపోయా 20 మంది తగ్గిపోతారు స్త్రీలు. 1000 మంది పురుషులు ఉంటే 980 మంది స్త్రీలు ఉంటారు. సో అట్లా 4 ఉన్నారనుకోండి డిస్క్రిమినేట్ చేసేటోళ్ళు, దానివల్ల 40 డిఫరెన్స్ వచ్చేస్తుంది 1000లో. దట్స్ హౌ దిస్ డిఫరెన్స్ ఈజ్. సో దీన్ని బట్టి కూడా, సెక్స్ రేషియోని బట్టి కూడా ఆ డిస్క్రిమినేషన్ ఉందా, ఈక్వల్గా ఉన్నారా లేదా చెప్పచ్చు. అదొక పాయింట్. తర్వాత లైఫ్ ఎక్స్పెక్టెన్సీస్ కూడా హెల్త్కి ఎడ్యుకేషన్కి సంబంధం ఉంది అని చెప్పడం వేరు. అలా కాకుండా కేరళలో 74, బీహార్లో 61.6, జార్ఖండ్లో 58, యూపీలో 60 లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈ పూర్ స్టేట్స్లో తక్కువ ఉంది. అదే కేరళలో 74 ఉంది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. దాన్ని బట్టి కూడా ఎడ్యుకేటెడ్కి ఎట్లా హెల్తీగా ఉండాలా, ఎట్లా అఫోర్డ్ చేసుకోవడం కావచ్చు, హెల్త్ కేర్ గురించి అవేర్నెస్ కావచ్చు, అన్నీ ఉంటాయి కాబట్టి ఎక్స్పెక్టెన్సీ కూడా పెరుగుతుంది. ఈ స్టాటిస్టిక్స్ చెప్పేస్తే ఇంకా మనం ఏం చెప్పే పనిలే. అలా కాకుండా ఓహో బ్లా 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 చదువు చాలా గొప్పది, చాలా మంచిది, ఎంతో గొప్పది, అంతా ఇంత కాదు ఇట్లా రాసుకుంటా ఉంటే ఎవడు మార్కులు వేయడు. నీకు ఏమన్నా చెప్పినావు అంటే దానికి సబ్స్టాన్షియేషన్ వేసేయాల. స్టాటిస్టిక్స్ ఈజ్ వన్ వే ఆఫ్ సబ్స్టాన్షియేటింగ్. మొత్తం మీద ఒక 4-5 అన్నా మినిమం అక్కడొకటి ఇక్కడొకటి స్టాటిస్టిక్స్ వేసుకుంటా పోతే ఇంకా ఎదురు చెప్పడానికి ఉండదు. ఎస్ కరెక్ట్, అంతే, క్లోజ్, మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది ఆ విషయంలో. అది స్టాటిస్టిక్స్, దయర్ యు గెట్ బ్రౌనీ పాయింట్స్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఇట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఒక ఎస్సే వచ్చింది అనుకున్నాం ఆ టాపిక్ మీద. వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్న ఏరియాలో టాపిక్ వచ్చింది. ఇప్పుడు మల్టిపుల్ వేస్లో సబ్స్టాన్షియేట్ చేయొచ్చు మనం. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫ్రీడమ్ ఫైటర్స్ తీసుకున్నాం. సో ఆల్ ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా హైలీ ఎడ్యుకేటెడ్. ఎవరు అన్ఎడ్యుకేటెడ్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవ్వరు లేరు. అంతా లండన్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఫారెన్లో లా చేశారు. ఇప్పుడు సర్దార్ పటేల్ కావచ్చు, నెహ్రూ, గాంధీ, జిన్నా, ఎవరు తక్కువ ఎడ్యుకేటెడ్? హైలీ ఎడ్యుకేటెడ్. దాదాబాయి నౌరోజీ, ఎవ్రీబడి ఈజ్ ఎడ్యుకేటెడ్. సో అంబేద్కర్, అందరూ కూడా వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాబట్టే వాళ్ళకి అర్థమైంది. దాదాబాయి నౌరోజీ అప్పుడే అర్థం చేసుకున్నాడు, అర్లీగా చదువుకున్నాడు కాబట్టి మనల్ని మోసం చేస్తూ అన్నారు, డ్రైన్ ఆఫ్ వెల్త్ జరిగిపోతుంది. సో వాళ్ళు అర్థం చేసుకోవడం ఒకటి. తర్వాత అందరికీ చెప్పినప్పుడు వీళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి జనాలు కూడా వాళ్ళ మాట విన్నారు కాబట్టే మనకి ఫ్రీడమ్ వచ్చింది. సో ఎడ్యుకేషన్ చేంజ్డ్ అస్. మన కోర్స్ ఆఫ్ ది నేషన్ని చేంజ్ చేయడానికి ఎడ్యుకేషన్ ఉపయోగపడింది. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అక్కడ ఒక దేశమే అభివృద్ధి చెందింది, దేశమే స్వాతంత్రం వచ్చిందంటే చదువుకోవడం వల్లనే, చదువు రావడం వల్లనే అనేది తెలుసుకోవాలి మనం. ఇప్పుడు గాంధీని తీసుకున్నాం. సో వీళ్ళు డీటెయిల్స్ తెలుసుకోవాలి మనం. అంటే గాంధీ చదువుకున్నాడు ఎక్కడో లండన్లో అనుకుంటా, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్, ఇన్నర్ టెంపుల్, ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అంబేద్కర్ ఉన్నాడు, ఆయన ఏం తక్కువ ఎడ్యుకేటెడ్ కాదండి. ఈ ఎకనామిక్స్లో కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్ అండ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ 2 చోట్ల చేశాడు. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్లో ఆయన చదువుకున్నాడు కాబట్టి అతనికి అంత ప్రామినెన్స్ వచ్చింది, అంత ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారనమాట. తర్వాత ఇప్పుడు బోస్ తీసుకోండి, ఆయన ఫిట్జ్విలియం కాలేజ్లో కేంబ్రిడ్జ్లో చదువుకున్నాడు. ఐసీఎస్లో 4th వచ్చాడు. మనకి ఇప్పుడు ఐఏఎస్ ఉంది కదా, దానికంటే చాలా డిఫికల్ట్ ఇండియన్స్కి రావడము. ఇప్పుడు అంత ఈజీ విషయం కాదు. అట్లాంటి చోట 4th తెచ్చుకొని మళ్ళీ జాయిన్ కాలేదనుకోండి, ఎంత ఆయన బ్రిలియంట్ చెప్పండి. సో ఇంకా దాదాబాయి నౌరోజీ చెప్పా కదా, అతను అర్లీ ఎడ్యుకేటెడ్, 1855లోనే గ్రాడ్యుయేట్ అయిపోయి
ఒక ప్రొఫెసర్ ఇన్ మ్యాథమెటిక్స్, న్యాచురల్ ఫిలాసఫీ ఇక్కడంతా పని చేయడం వలన అతను అర్థం చేసుకొని బుక్స్ చాలా రాశాడు, ఆర్టికల్స్ రాశాడు. కాబట్టి అవేర్నెస్ క్రియేట్ చేయగలిగాడు. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. తర్వాత ఇంకా కూడా కౌంటర్ పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటేనే ఫార్మల్ ఎడ్యుకేషన్ అని కదా, కానీ అసలు క్లాస్ రూమ్ ఇంపార్టెంట్ కాదు. ప్రతిసారి మనం అందరూ తీసుకున్న పాత్ తీసుకోకుండా కౌంటర్ పాస్ తీసుకునే ఛాన్స్ వస్తుంది. ఎస్ఏని పట్టది, అవసరమన్నా లేకున్నా కౌంటర్ పాయింట్ రాయకూడదు. కొన్నిట్లో మనకి ఛాన్స్ వచ్చినప్పుడు అప్పుడు కౌంటర్గా అందరూ ఒక దారిలో వెళ్తుంటే ఇంకొక డిఫరెంట్ వేలో వచ్చి కన్విన్స్ చేయగలిగితే మాత్రము అవుట్ ఆఫ్ ది వే మీకు మార్క్స్ పడతాయి. సో బ్రౌనీ పాయింట్స్ కొన్ని ఉంటాయి, దాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకోవాలి. ఊరికే చెప్పడానికి కాదు. క్లాస్ రూమ్ ఇంపార్టెంట్ అని చెప్పడం ఈజీ, ఇంపార్టెంట్ కాదనుకో ఎక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు నెహ్రూని తీసుకోవచ్చు అట్లాంటి చోట. సో ఐఎమ్ గివింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ విచ్ యూ కెన్ యూజ్ అనమాట ఇన్ ఫ్యూచర్. ఆయన ఎంతమందికి తెలిసేది ఫ్రెష్నెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి ఎప్పుడు ఎస్ఏలో. అంటిల్ ది ఏజ్ ఆఫ్ 16 నెహ్రూ వాజ్ ఎడ్యుకేటెడ్ అట్ హోమ్ బై ఏ సిరీస్ ఆఫ్ ఇంగ్లీష్ గవర్నెసెస్ అండ్ ట్యూటర్స్. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. వాళ్ళ ఫాదర్ ఏం చేశారంటే చాలా మెటిక్యులేట్గా ప్లాన్ చేశాడు నెహ్రూని ఎడ్యుకేట్ చేయడానికి. మామూలు కన్వెన్షనల్ స్కూల్స్కి పంపకుండా ఆయన ఏమేమి సబ్జెక్ట్సో మొత్తం ఇంటికి అందరినీ. ఈ వాజ్ సో రిచ్. తీన్మూర్తి భవన్ వెళ్తే తెలుస్తుంది మనకి వాళ్ళు ఎంత ఫిల్తీ రిచ్ అని. మోతీలాల్ నెహ్రూ చాలా రిచెస్ట్ మ్యాన్. సో ఆయన అందరినీ ఇంటికే పిలిపించాడు. స్కూల్ అట్ హోమ్, ఇంకా హోమ్ స్కూల్ అంటారు, చేశాడు. అతను అఫ్కోర్స్ ఫార్మల్ పోలేదంటే కేంబ్రిడ్జ్లో చదివాడు, లండన్లో చదివాడు. ఆయనకి ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్కి చేస్తే అంత మాత్రాన ఏం నష్టం లేదు. ఎడ్యుకేషన్ ముఖ్యం, వెదర్ ఇట్ ఈస్ ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్. క్లాస్ రూమ్లోనే నేర్చుకోవాలని లేదు అని చెప్పడానికి నెహ్రూ ఉదాహరణ మనం వాడుకోవచ్చు అనమాట. సో ఒకసారి సివిల్స్లో అడిగారు ఇర్రెలవెన్స్ ఆఫ్ క్లాస్ రూమ్ అని. సో అట్లాంటి టైంలో మనము క్లాస్ రూమే అవసరం లేదు అని మన స్టాండ్ తీసుకోవాలనుకుంటే ఇది బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చేతికి అందొస్తుంది. తర్వాత ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం, కరెంట్ డే ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు నారాయణమూర్తి ఉన్నాడు, నందన్ నీలేకని ఉన్నాడు, రఘురామ్ రాజన్ ఉన్నాడు, ఐఐటియన్స్ ఎంత పైకి వచ్చారు, ఎంత కాంట్రిబ్యూట్ చేయగలిగారు దేశానికి. వై? బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. వితౌట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎక్కడుండేటోళ్ళు ఆలోచించండి. తర్వాత సుందర పిచ్చయ్య. కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ చెప్తా. వాళ్ళ మదర్ ఒక స్టెనోగ్రాఫర్, ఫాదర్ ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్. తర్వాత ఐఐటి చెన్నైలో చదువుకోవడం, అందరికీ చాలా పెద్ద ఫౌండేషన్ ఇచ్చేసింది. తర్వాత ఎంఎస్ స్టాన్ఫోర్డ్, ఎంబీఏ వార్టన్, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్. తర్వాత మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ అయ్యి నౌ హీ ఈజ్ సిఇఓ ఆఫ్ గూగుల్. గూగుల్ అంటే మాట్లాడండి, గూగుల్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీ కంట్రీస్ గవర్నమెంట్. మామూలు కంట్రీస్ కంటే అంత పెద్ద పవర్, పెద్ద మెగా ఆర్గనైజేషన్. దానికి సిఇఓ ఎలా అయ్యాడు? బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు సత్యనాథ్ అలా తీసుకున్నాం, ఒక హైదరాబాదీ, ఒక మున్సిపల్ ఇప్పుడు హెచ్పిఎస్లో చదువుకున్నాడు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. తర్వాత మణిపాల్ ఇన్స్టిట్యూట్లో, తర్వాత ఎంబీఏ వచ్చి బూత్ స్కూల్. సో మళ్ళీ ఇప్పుడు సిఇఓ మైక్రోసాఫ్ట్. సో ఏది చేసినా కానీ మనం ఏం చేస్తామంటే ఈ ఎగ్జాంపుల్స్ చూడడం ద్వారా సో హౌ గ్రేట్ దీస్ పీపుల్ హ్యావ్ బికమ్ అనేది మనకి అర్థమవుతుంది అనమాట. ఈ ఎగ్జాంపుల్స్ని మనం వాడుకోవచ్చు. తర్వాత ఒక అనిక్డోట్ చెప్తాను, అంటే ఒక సంఘటనలాగా. ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ అంటే స్కూల్లోనే లేదు, బయట కూడా ఎన్విరాన్మెంట్ ఉంటుంది, నేర్చుకునేది ఎంతో ఉంటుంది జీవితంలో అని చెప్పడానికి. ఇంట్లో కానీ ఫాదర్ కానీ, ఇప్పుడు నేను కూడా చాలా తెలుసుకున్నాను. ఇప్పుడు గాంధీ గురించి పుస్తకాలు చదివాను, చాలా ఎక్కువ చదివేటాను నేను స్కూల్లో, కాలేజ్లో. మా ఫాదర్ దగ్గర నుంచి ఎన్నో తెలుసుకున్నా. ఆ ఉదాహరణలు ఒక హిస్టారిక్ పీపుల్లో మనం తెలుసుకున్నాం అనుకో. ఇప్పుడు నెహ్రూ ఎట్లా చేశాడు, ఎడ్యుకేట్ చేశాడు. కూతురికి కొన్ని వేల లెటర్స్ రాశాడు ఎడ్యుకేట్ చేయడం కోసం. ఏ టాపిక్స్లో? లాంగ్వేజెస్ గురించి రాశాడు, ట్రేడ్ గురించి రాశాడు, హిస్టరీ రాశాడు, జాగ్రఫీ రాశాడు, సైన్స్ రాశాడు, ఎపిక్స్ రాశాడు, హౌ హ్యూమన్ ఎవాల్వ్డ్ రాశాడు. తక్కువ ఇన్ఫర్మేషన్ కాదు, ఆయన చాలా అంటే చాలా కూతురికి చెప్పాడనమాట. దట్ ఈజ్ ఎడ్యుకేషన్. తర్వాత ఇందిరాగాంధీ చెప్పింది ఒకసారి, దీస్ లెటర్స్ అరౌజ్డ్ ఎ ఫీలింగ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ పీపుల్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ది వరల్డ్ అరౌండ్. దే టాట్ వన్ టు ట్రీట్ నేచర్ యాజ్ ఎ బుక్. ప్రపంచమే ఒక పుస్తకం లాగా ప్రపంచాన్ని చదవడం. మనం పుస్తకంలోనే ప్రపంచం ఉందనుకుంటాము, ప్రపంచాన్ని ఒక పుస్తకం లాగా చదవడం అనేది నేర్పించాడు నెహ్రూ. అది ఒక లెటర్ రాశాడు, నాకు చాలా నచ్చింది. మేబీ యూ కెన్ యూజ్ ఇట్ సమ్వేర్. ఆయన కూతురికి బర్త్డే వస్తుంది, జైల్లో ఉంటాడు, అప్పుడు లెటర్ రాస్తాడు. ఎంత బ్యూటిఫుల్గా రాశాడండి.
ఒక పేజ్ రాయడానికి మనము చాలా స్ట్రగుల్ అయిపోతాము. కొన్ని వేల లెటర్స్ ఈ క్వాలిటీలో, ఈ బ్యూటిఫుల్ ఇంగ్లీష్, ఈ ప్రజెంటేషను కాన్సెప్ట్ ఒకసారి మీరు వింటే చాలా బాగా అనిపిస్తుంది. వినండి మీరు. మై డియర్ ఇందిరా, ఆన్ యువర్ బర్త్డే యూ హ్యావ్ బీన్ ఇన్ ది హ్యాబిట్ ఆఫ్ రిసీవింగ్ ప్రజెంట్స్ అండ్ గుడ్ విషెస్. Good wishes you will still have in full measure, but what present can I send you from Naini prison? My presents cannot be very material or solid. They can be of the mind and spirit, things that even the high walls of the prison cannot stop. నేను ఈ జైల్లో నుంచి ఏం పంపగలను? నా విషెస్ ఎలాగో ఉంటాయి, కానీ జైలు గోడలు కూడా అడ్డుకోలేనిది నేను నీకు పంపుతున్నాను ఇప్పుడు అని చెప్తాడు. అది విజ్డమ్ అన్నమాట. యూ నో స్వీట్ హార్ట్ హౌ ఐ డిస్లైక్ సర్మనైజింగ్ అండ్ డోలింగ్ అవుట్ గుడ్ అడ్వైస్. ఐ హ్యావ్ ఆల్వేస్ థాట్ దట్ ది బెస్ట్ వే టు ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ నాట్ రైట్, వాట్ షుడ్ బి డన్ అండ్ వాట్ షుడ్ నాట్ బి డన్ ఈజ్ నాట్ బై గివింగ్ ఎ sermon, but by talking and discussing. And out of the discussion, sometimes a little bit of truth comes out. I have liked my talks with you, and we have discussed many things, but the world is wide, and beyond our world lie other wonderful and mysterious worlds. None of us need ever be bored or imagine that we have learned everything worth learning and become very wise. మనకు అంతా తెలిసిపోయింది అన్న దుస్థితి రాలేదు, ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అన్న మైండ్ సెట్లో మనం ఉన్నాము. నాకు నీతో మాట్లాడడం చాలా ఇష్టము, నీతో డిస్కస్ చేస్తున్నాను, అంతేగాని నీకేదో సెర్మన్స్, నీకేదో ఉపదేశాలు ఇవ్వట్లేదు. ఇది నాకు చాలా నచ్చిన విషయము. నేను కూడా నా స్టూడెంట్స్తో ఎప్పుడో ఉపదేశాలు నాకంతా తెలుసని కాకుండా ఈక్వల్ టర్మ్స్లో డిస్కస్ చేయడము, బ్రెయిన్ స్టార్మ్ చేయడమే లైక్ చేస్తాను. అదే ఇక్కడ నెహ్రూ కూతురుతో చేస్తున్నాడు. చిన్న అమ్మాయి అని కాకుండా ఈక్వల్ టర్మ్స్లో రాస్తున్నాడు. చూడండి హౌ హీ ఈజ్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ హిస్ డాటర్. తర్వాత ఇంకా ఏం చెప్తాడంటే, ఇఫ్ వీఆర్ టు బి ఇండియాస్ సోల్జర్స్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇండియాస్ హానర్, అండ్ దట్ హానర్ ఈజ్ సేక్రెడ్ ట్రస్ట్. ఇట్ ఈస్ నో ఈజీ మ్యాటర్ టు డిసైడ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ నాట్ రైట్. వన్ లిటిల్ టెస్ట్ ఐ షల్ ఆస్క్ యూ టు అప్లై వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ డౌట్. Never do anything in secret or anything that you would wish to hide. For the desire to hide anything means that you are afraid, and fear is a bad thing and unworthy of you. Be brave, and all the rest follows. You know that in our greatest freedom movement under Bapuji's leadership, there is no room for secrecy or hiding. We have nothing to hide. Moral education అంతా కూడా ఆయన లెటర్ ద్వారా చెప్తున్నాడు తన కూతురికి. ఈ మోరల్స్ మనము మిస్ అవుతున్నాం ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో, అది ఆయన ఇన్పుట్ చేస్తున్నాడు ఇక్కడ. తర్వాత ఈజ్ కంక్లూడింగ్, ఇంకా కొంచెం ఉంది, నేను కంక్లూషన్కి వస్తున్నా. ఐ హ్యావ్ రిటర్న్ ఏ వెరీ లాంగ్ లెటర్ టు యూ, అండ్ యెట్ దెర్ ఈజ్ సో మచ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. హౌ కెన్ ఏ లెటర్ కంటైన్ ఇట్? గుడ్ బై లిటిల్ వన్, అండ్ మే యూ గ్రో అప్ ఇంటూ ఏ బ్రేవ్ సోల్జర్ ఇన్ ఇండియాస్ సర్వీస్. విత్ ఆల్ మై లవ్ అండ్ గుడ్ విషెస్, యువర్ లవింగ్ ఫాదర్ జవహర్లాల్ నెహ్రూ. సో ఎంత బ్యూటిఫుల్గా రాశాడండి. దిస్ ఈజ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే స్కూల్ రూమ్లోనే లేదు, క్లాస్ రూమ్లోనే లేదు. ఎడ్యుకేషన్ కెన్ కమ్ ఫ్రమ్ నేచర్, కెన్ కమ్ ఫ్రమ్ ఫాదర్, కెన్ కమ్ ఫ్రమ్ సొసైటీ. మనం నేర్చుకునేది ఎన్నో చోట్ల నుంచి మనము నేర్చుకోవచ్చు అనమాట. అది దాన్ని మనం చెప్పాలనుకో, ఒకవేళ ఎప్పుడు కన్వెన్షనల్గా ఎడ్యుకేషన్ గ్రేట్ అంటే స్కూల్ గ్రేట్ అనకుండా స్కూల్లోనే కాదు బయట కూడా వస్తుందని చెప్పాలనుకుంటే ఇవన్నీ మనం యూస్ చేసుకోవచ్చు. ఎస్సే వస్తుంది అనుకున్నాం. ఒక ఎస్సే ఇట్లా రావచ్చు ఎస్సే. ఏ చైల్డ్ ఎడ్యుకేటెడ్ ఓన్లీ అట్ స్కూల్ ఈజ్ అన్ అన్ఎడ్యుకేటెడ్ చైల్డ్ అని ఎస్సే అడిగారు అనుకో. జార్జ్ సాంతయానా అని చెప్పాడు. సో ఏ చైల్డ్ ఎడ్యుకేటెడ్ ఓన్లీ అట్ స్కూల్ ఈజ్ ఓన్లీ అట్ స్కూల్ అంటే స్కూల్లో మాత్రమే చదువుకున్నాడు, ఇంకేం చదువుకోలే ప్రపంచం అంటే లోకజ్ఞానం అనేది ఉండదు, చాలా బుక్కిష్ ఉంటాడు. సో ఈజ్ అన్ఎడ్యుకేటెడ్ అంటున్నాడు ఇతను. అట్లాంటివి రాసేటప్పుడు ఇట్లాంటివి తీసుకోవచ్చు మనం. ఓన్లీ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఇందిరాగాంధీ నెహ్రూ వాజ్ ప్రిపేరింగ్ ఇందిరాగాంధీ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. సో ఫ్యూచర్ ఇండియాని లీడ్ చేసేలాగా ఒక లేడీని, మోస్ట్ డైనమిక్ లేడీ ఇండియా హ్యాజ్ ఎవర్ సీన్. సో అంత గ్రేట్ ఉమెన్ని మోల్డ్ చేస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడో చూసాం. దట్ ఈజ్ ఎడ్యుకేషన్. సో అది మనం ఉదాహరణగా ఇక్కడ వాడుకోవచ్చు అనమాట. ఇట్లాంటి చోట ఇట్లాంటివి వాడచ్చు. సో
ఇంకా కూడా మనము వాడుకోవాలనుకో స్కూల్ ఎడ్యుకేషన్ కాకుండా ఒక అనెక్డోట్స్ లాగా ఇప్పుడు మార్వాడి ఫ్యామిలీని తీసుకోవచ్చు. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఫిష్ నీళ్ళల్లో ఈత కొట్టడం నేర్చుకున్నట్టు అట్లే వీళ్ళు బిజినెస్ నేర్చేసుకుంటారు. పుట్టుకతోనే వాళ్ళు చిన్నప్పుడే వెళ్ళి ఆ షాపుల్లో తిరుగుతుంటారు, వాళ్ళు అక్కడెక్కడే నేర్చేసుకుంటారు. మన వేరే ఫ్యామిలీస్ వాళ్ళకి బిజినెస్ ఎంబీఏకి వెళ్ళినా కానీ అంత రాదు. అలాగే చూడండి, సో ఈ ఎంబీఏస్ కంటే కూడా నాన్ ఎంబీఏసే బిజినెస్లో ఎంత పైకి వస్తుంటారు. సో అంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఒకటే కాదు అని చెప్పడం కోసం అట్లాంటివి వాడుకోవచ్చు మనం. తర్వాత గాంధీని ఏం షేప్ చేసే చూసామనుకో, అంత మోరల్ అప్రైట్ ఎలా వచ్చాడు, ఎడ్యుకేషన్ ద్వారా వచ్చిందా అంటే హరిశ్చంద్ర నాటకం కావచ్చు, వాళ్ళ అమ్మ కావచ్చు, ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళ సాంప్రదాయాలు సంస్కృతి అదంతా కూడా అతనికి వేర్ హీ హాస్ లర్న్ట్ ఇట్. తర్వాత ఈ స్కూల్ అనేసరికి మనం ఏమంటే స్కూల్కి టైం అండ్ స్పేస్ డైమెన్షన్. స్కూల్ అంటే ఒక ఫిజికల్ స్కూల్. సో ఓన్లీ అట్ స్కూల్ అన్నాడంటే స్కూల్ బిల్డింగ్ అని, స్కూల్ బిల్డింగ్ బయట నేర్చుకునింది లెక్కలేక రావట్లే. అంటే ఫ్యామిలీ, సమ్ అదర్ బుక్స్, ఇన్స్పిరేషన్స్, మోటివేషన్స్, రోల్ మోడల్స్ లెక్కలేక రావట్లే. అండ్ దెన్ టైం డైమెన్షన్ అంటే స్కూల్ అయిపోయింది అంటే వాడు కాలేజ్ గ్రాడ్యుయేట్ అయిపోయాడు, తర్వాత వాడు ఏం నేర్చుకోడు. అంటే వీఆర్ లిమిటింగ్ కదా, ఆ టైంలో ఆ బిల్డింగ్లో నేర్చుకునిందే ఎడ్యుకేషన్ అనుకుంటే మిగిలింది ఎట్లా? సో వీఆర్ పుట్టింగ్ టైమ్ అండ్ స్పేస్ బౌండరీస్. దాన్ని దాటి రాయాలనుకో, ఇఫ్ ఏ ఎస్సే యు ఆర్ ట్రయింగ్ టు రైట్, దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవుట్సైడ్ ది స్కూల్ బిల్డింగ్ అండ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. సో అలా రాయాలనుకున్నప్పుడు ఇలాంటివన్నీ మనము యూస్ చేసుకోవాలి అనెక్డోట్స్. తర్వాత మలాలాది తీసుకోవచ్చు మనం. సో మలాలా యూసఫ్ జై. సో ఈ పేరు మొత్తం రాసినామనుకో ఒక అడిషనల్ బ్రౌనీ పాయింట్. మలాలా అందరూ రాసిస్తారు, పూర్తి పేరు రాశారనుకోండి ఓహో ఇతనికి ఏదో కొంచెం తెలుసు. సో తర్వాత తాలిబాన్ గన్మెన్ ఆమెని షూట్ చేయడం కానీ, తర్వాత నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆమెకి 2014లో, ఇవన్నీ మనం తెలిసి పెట్టుకున్నామనుకో సో ఒక అడిషనల్ పాయింట్స్ మనము ఏమన్నా అనెక్డోట్స్ కింద వాడుకోవచ్చు వీటిని. ఇప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను నేను. సో ఈ కాన్సెప్ట్స్ అక్కడక్కడ వాడుతూ ఉండాలి, కీవర్డ్స్ పడుతూ ఉండాలి, అక్కడొకటి మెరుస్తూ ఉండాలన్నమాట మన ఎస్సే. కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను, ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్, ఇవి ఎక్కడైనా మీరు వాడుకోవచ్చు. సో ఇవి చెప్తున్నానంటే ఓన్లీ ఎడ్యుకేషన్ అని కాదు, మీరు వేరే టాపిక్ డెవలప్ చేసేటప్పుడు దాని కాన్సెప్ట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ collaborative learning. What is collaborative learning? Many new practice use collaboration as a science. It recognizes that we come up with our best ideas in groups. మనము జాబ్ చేసేటప్పుడు వీఆర్ గోయింగ్ టు వర్క్ ఇన్ గ్రూప్స్ మోస్ట్లీ. సో అది మనకు రావట్లేదు క్లాస్ రూమ్లో. దానికోసం ఇప్పుడు ఏం చేస్తున్నారు, కొలాబరేటివ్ లర్నింగ్ దే టుగెదర్ దే లర్న్. కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది చేస్తే ఇట్ రిప్రజెంట్స్ రియల్ లైఫ్ యాక్చువల్లీ, వేర్ స్టూడెంట్స్ విల్ ఎవెన్చువలీ హ్యావ్ టు లెర్న్ టు వర్క్ విత్ అదర్స్ అండ్ దేర్ ఐడియాస్. వేరే వాళ్ళ ఐడియా వేరే రకంగా ఉంటుంది, నా ఐడియా నాది అంటే కుదరదు. కలిసి వర్క్ చేయడం ఎలా, దట్ ఈస్ కాల్డ్ కొలాబరేటివ్ లెర్నింగ్. సో క్రియేటివ్ థింకింగ్ చాలా అంటే చాలా అవసరం. ఈరోజే మా ఫ్రెండ్ టీసీఎస్లో పెద్ద పొజిషన్లో ఉంటే నేను అడిగా, మనము చైనా వాళ్ళవి ఒక 50% పైన చైనా వాళ్ళ యాప్స్ వాడుతున్నాము. ఐటీలో 30 ఏళ్ళ నుంచి మనం ఇండియాలో టాప్ కంపెనీస్ ఉన్నాయి, ఇంత లక్షల మంది ఐటీ మనం కాకపోతే తురుంఖాన్లు అనుకుంటాము. ఎందుకు ఇన్ని యాప్స్ చేయట్లేదు అంటే బేసిక్ ఇష్యూ ఈజ్ క్రియేటివిటీ ల్యాకింగ్. సో క్రియేటివ్ థింకింగ్ స్కూళ్ళల్లో లేదు, చెప్పింది నేర్చుకో అంతే. సో క్రియేటివ్ థింకింగ్ వల్ల ఏమవుతుందంటే ఇట్ బ్రింగ్స్ టుగెదర్ ప్రాబ్లమ్ సాల్వింగ్, డైవర్జెంట్ థింకింగ్, కన్వర్జెంట్ థింకింగ్ అన్నీ వస్తాయి. దెర్ ఆర్ నౌ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఆల్సో కొన్ని, ఇక్కడ కాదు ఫారిన్ కంట్రీస్లో క్రియేటివ్ థింకింగ్ మీద. ఇట్ బికేమ్ క్లియర్లీ రికగ్నైజ్డ్ అసెట్. చాలా ఇంపార్టెంట్ ఇది క్రియేటివ్ థింకింగ్ అనమాట. ఇప్పుడు అన్నీ చైనా కంపెనీ వచ్చేసింది మార్కెట్లోకి, వ్యాక్సిన్ది, మరి వేరే వేరే యూరోపియన్ కంపెనీస్ వస్తేనే ఇండియన్ కంపెనీస్ ఎందుకు రావట్లే? ఇప్పటికే రెడీ చేసేసి వ్యాక్సిన్ రిలీజ్ చేసేసి ఉండాలి కదా. క్రియేటివ్ థింకింగ్లో మనం ఆల్రెడీ బిహైండ్ ఉన్నాం, అహెడ్ ఉండాలి. అలాగే డిజైన్ థింకింగ్ అంటే హ్యాండ్స్ ఆన్, ఇది కూడా మనకు బాగా ల్యాకింగ్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ అనమాట. ఎంఫసైజ్, డిఫైన్, ఐడియేట్, ప్రోటోటైప్, టెస్ట్. ఒక ప్రోటోటైప్ తయారు చేసి ఫిజికల్గా టెస్ట్ చేయాలి. స్టూడెంట్స్ ఆర్ థాట్ టు అప్రోచ్ ప్రాబ్లమ్స్ విత్ ఏ డిజైనర్స్ మైండ్ సెట్, reframe problems, test out things in practice,
నాట్ ఇన్ థీరీలో మనం ఏదో పేపర్ మీద రాసి టెస్ట్ చేసి ఫైనలైజ్ ఇది రిజల్ట్ అనే బదులు ప్రాక్టికల్గా చేయాలి. దట్ డిజైన్ థింకింగ్ అంటారు దాన్ని. ఈ కీ వర్డ్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. అలాగే డిజిటల్ స్టోరీ టెల్లింగ్, అదేంటి ఈ మధ్య కొత్తగా మొదలైపోయింది. ఇట్ రిక్వైర్స్ ఆన్లైన్ అవుట్లైనింగ్ an idea, do the research, write the script, create a storyboard, create or collect images, videos, audios, combine to create a digital story. ఇవన్నీ కలిపితే ఒక డిజిటల్ స్టోరీ తయారైంది. ఎక్కడెక్కడి నుంచినో ఇప్పుడు నేను కొన్ని కంబైన్ చేసాను, ఇమేజెస్ తెచ్చాను, కంటెంట్ తెచ్చాను, ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నా కదా, ఇలాగా ఇంకా ఏవేవో చేస్తున్నారు వాళ్ళు. వీడియోస్ కూడా కలుపుతారు, ఆడియో కలుపుతారు, ఇమేజెస్ కలుపుతారు, స్టోరీ బిల్డ్ చేస్తారనమాట. దాన్ని మళ్ళీ దాన్ని ప్రపంచానికి ఇచ్చి ఫీడ్బ్యాక్ తీసుకోవడం. దిస్ ఈజ్ కాల్డ్ డిజిటల్ స్టోరీ టెల్లింగ్. సో ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. అదేమంటే క్లాస్ రూమ్లో చేసేది హోంవర్క్ కింద ఇస్తారు, హోంవర్క్లో చేసేది క్లాస్ రూమ్ కింద ఇస్తారు. సో ఇది ఒక ట్రెడిషనల్ క్లాస్ రూమ్ మోడల్కి వ్యతిరేకంగా. సో వాట్ ఈజ్ యూజ్ తర్వాత ఏ కొలాబరేటివ్ టెక్నాలజీ బేస్డ్ ఫార్మాట్ అనేది స్కూల్లోనే కలిసిపోయింది అనుకో. ఏ టీచర్ టు బికమ్ ఏ గైడ్ రాదర్ దాన్ ఏ లెక్చరర్. ఇక్కడ చూడండి, టీచరు స్కూల్లో నిలబడుకొని స్టేజ్ మీద లెక్చర్ ఇచ్చే బదులు కలిసి 1-to-1 వర్క్ చేసుకుంటూ ఒక గైడ్ లాగా ఉంటుంది. ఇంటికి వెళ్ళి బుక్లో ఏముంది చదువుకో, వచ్చేస్తే అర్థం కాకుంటే మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేద్దాం, అట్లా అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్లిప్డ్ క్లాస్ రూమ్. తర్వాత ఇంట్రిన్సిక్ మోటివేషన్, ఇది చాలా ల్యాకింగ్ ఉంటుంది. ఏదో ఎగ్జామ్స్ కోసం చదువుతూ ఉంటారనమాట. సో యాజ్ అపోజ్ టు ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, అంతా క్లాప్స్ కొడతారనో మళ్ళీ మంచి ప్యాకేజ్ వస్తుందనో ఎగ్జామ్ ఎంట్రన్స్లో పాస్ కావాలని కాకుండా, ఇంట్రిన్సిక్ మోటివేషన్ హ్యాపెన్స్ వెన్ వీఆర్ రివార్డెడ్ ఇంటర్నలీ ఫర్ అవర్ యాక్షన్స్. మనం చేసేదానికి మనకే ఆనందం కలగాలి. ఇప్పుడు నేను ఈ పనిలో ఉన్నాను, నేను అమెరికాలో డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ ఇండియాకి వచ్చి నేను ఇప్పుడు ఒక మెంటార్గా ఉన్నాను. ఐ లవ్ ఇట్. సో నీకు ఎప్పుడైతే నీ వర్క్లో ఎంజాయ్మెంట్ ఉందో దెన్ ఓన్లీ యూ గెట్ హ్యాపీనెస్. అలాగే నీ చదివేటప్పుడు కూడా ఎవరైతే ప్యాషనేట్గా ఏ ఆప్షన్ అయినా కానీ సివిల్స్లో లేకుంటే మీరు చదువుతాంటే ప్రతి సబ్జెక్ట్ విత్ ప్యాషను, విత్ క్యూరియాసిటీ, ఎంతూజియాజం చదివితే మీకు మంచి మార్క్స్ ఆటోమేటిక్గా వస్తాయి. యూ విల్ హ్యావ్ ఇన్క్విజిటివ్ మైండ్. సో ఇంట్రిన్సిక్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. అది రిజల్ట్ కోసం కాదు, సబ్జెక్ట్ కోసం చదవాలి. తర్వాత ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. మెటా కాగ్నిషన్ అని, పాజిటివ్ ఎడ్యుకేషన్ అని, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, స్కాఫోల్డింగ్, స్టెమ్ టు స్టీమ్. ఇప్పుడు స్టీమ్ అనుకో, సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్ అండ్ డిజైన్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఇప్పుడు ఆర్ట్ అండ్ డిజైన్ అనేది కొత్తగా యాడ్ అయింది. స్టెమ్ అంటే ఏంటి? ఓన్లీ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్, అదే ఇంపార్టెంట్ ఇన్ని రోజులు. ఇప్పుడు ఆర్ట్ అండ్ డిజైన్ కూడా ఇంపార్టెంట్. అంటే స్టెమ్ నుంచి స్టీమ్కి, అది ఒక కాన్సెప్ట్. వర్క్షాప్ మోడల్, మేకర్ స్పేస్. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్లో సంబంధించిన కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం తెలుసుకొని అక్కడక్కడ వాడుతున్నాం అనుకో, సిచ్యువేషన్ని బట్టి చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఎస్సే. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మేకర్ స్పేస్, ది ల్యాబ్స్ విత్ ఇన్ ఏ క్లాస్ రూమ్, ఏ కొలాబరేటివ్ వర్క్ స్పేస్. సో దాంట్లో కోడింగ్, 3D మోడలింగ్, రోబోటిక్స్, వుడ్ వర్కింగ్ ఎన్నో ఉంటాయి. ఇక్కడ చూడండి బొమ్మలో. సో దే డూ కొలాబరేట్ అండ్ హ్యాండ్స్ ఆన్. అది మనం ఏమనుకుంటాం, చెక్క పని ఆ పని అయితే హ్యాండ్స్ ఆన్ చేయొచ్చని, కానీ అన్నిట్లో చేయొచ్చు. కోడింగ్ కావచ్చు, 3D మోడలింగ్ కావచ్చు, రోబోటిక్స్ అన్నీ హ్యాండ్స్ ఆన్ చేస్తే మేకర్ స్పేస్ అంటారు దాన్ని. ఇప్పుడు ఒక ఎస్సే వచ్చింది అనుకున్నాం. ఈ కాన్సెప్ట్స్ ఎందుకు అని మీకు ఆల్రెడీ డౌట్ వచ్చి ఉంటుందేమో అని ఒక ఎస్సే లాగా చెప్తే మళ్ళీ మీకు అప్లై ఎట్లా చేయాలో తెలుస్తుంది. లిటరసీ ఎడ్యుకేషన్ షుడ్ ఫాలో ది ఎడ్యుకేషన్ ఆఫ్ ది హ్యాండ్, ది వన్ గిఫ్ట్ దట్ విజిబిలీ డిస్టింగ్విషెస్ మ్యాన్ ఫ్రమ్ బీస్ట్ అని గాంధీజీ కొటేషన్. మామూలుగా కొటేషన్స్ ఇచ్చినప్పుడు ఎవరు చెప్పారో వాళ్ళు రాయరు, జస్ట్ కొటేషన్ ఇచ్చేస్తారు ఎస్సేలో. ఎగ్జామ్లో మనం దాన్ని రాయాలి. సో లిటరసీ ఎడ్యుకేషన్ షుడ్ ఫాలో ది ఎడ్యుకేషన్ ఆఫ్ ది హ్యాండ్ అని చెప్పాడు. అప్పుడు ఏ కాన్సెప్ట్స్ వాడచ్చు? మనం ఇంతసేపు నేను కాన్సెప్ట్స్ చెప్పా. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కావచ్చు, స్కాఫోల్డింగ్ అంటే బ్రేక్ చేసేసి చిన్న చిన్నగా పార్ట్స్ చేసి నేర్పించడము, మళ్ళీ ఎవరికైనా స్పెషల్ హెల్ప్ కావాలంటే చేయడము, స్టెమ్ టు స్టీమ్. తర్వాత వర్క్షాప్ మోడల్, మేకర్ స్పేసెస్, డిజైన్ థింకింగ్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ తీసుకురావచ్చు అనమాట. ఆయన హ్యాండ్, ఎడ్యుకేషన్ ఆఫ్ ది హ్యాండ్ అన్నాడు కదా, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ ఆఫ్ ది హ్యాండ్కి సంబంధించిన కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ చెప్తే స్ట్రాంగ్ ఉంటుంది. అలా చెప్పకుండా ఊరికే గాంధీ చెప్పాడని చాలా ముఖ్యమని రాసుకుంటా పోతే మన ఎస్సేలో అంత పవర్ ఉండదు. తర్వాత
ఇంకా కూడా కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను. ఇప్పుడు SEL అండ్ UQ, సోషల్ ఎమోషనల్ లెర్నింగ్. ఇది ఎంపవర్ చేస్తుంది చిల్డ్రన్ని మేనేజ్ దేర్ ఓన్ బిహేవియర్ ఇన్ పాజిటివ్ అండ్ ప్రొడక్టివ్ వేస్. అది ఇట్ కౌంటర్స్ ది కాంప్లెన్స్ మోడల్. మనం ఏంటి ఇప్పుడు చేస్తే కాంప్లెన్స్, మనం చెప్పేలా వాళ్ళు వినాలా, కాంప్లెన్స్ డిసిప్లిన్, అది ఇది చదువు ఇది చెయ్యి అంతే. అలా కాకుండా వాడే మేనేజ్ చేసుకొని పాజిటివ్గా డెవలప్ అయ్యేదానికి కాంప్లెన్స్ మోడల్ కంటే SEL మోడల్ మంచిది. ఒకవేళ దీనికి ఎట్లాంటి ఎస్ఏ రావచ్చు అంటే, ఏ చైల్డ్ ఎడ్యుకేటెడ్ ఓన్లీ అట్ స్కూల్ ఈజ్ అన్ అన్ఎడ్యుకేటెడ్ చైల్డ్. ఇంతకుముందు నేను నెహ్రూ, ఇందిరాగాంధీ చెప్పాను కదా, దాంతోపాటు దీన్ని వాడుకోవచ్చు. ఈ మోడల్లో సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ మేనేజ్మెంటు, ఇవన్నీ సోషల్ అవేర్నెస్, తర్వాత ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ వాళ్ళ సెల్ఫ్, మళ్ళీ క్లాస్ రూము, మళ్ళీ స్కూల్లో కాంప్లెన్స్, మళ్ళీ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కలిపి ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ అనమాట ఇది. ఇట్స్ నాట్ జస్ట్ స్కూల్ బిల్డింగ్. సో ఇంకా కూడా గ్రోత్ మైండ్ సెట్, ఫెయిల్యూర్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, వన్ నీడ్ టు నో హౌ టు ఫెయిల్. ప్రతి ఒక్కరు హౌ టు సక్సీడ్ అనేది చెప్తుంటారు, హౌ టు ఫెయిల్ కూడా చెప్పాలి. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. ఫెయిల్యూర్ కూడా తప్పదు. ఇఫ్ సంబడి హ్యాస్ నాట్ ఫెయిల్డ్ అట్ ఆల్, హీ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ ఇన్ బిగ్ థింగ్స్ అనమాట. ఇప్పుడు గాంధీ గారు వస్తేనే సక్సెస్ అయిపోయి, ఎవ్వరు కూడా ఎనీ గ్రేట్ పర్సన్ నోబడీ విల్ సక్సీడ్ అయిన వాళ్ళని కనుక్కోవచ్చు మనం. ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి, వాటి నుంచి ఎంతో నేర్చుకుంటారు, డిప్రెస్ కారు. డూ ఐ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ది బిగినింగ్ అగైన్ ఆర్ కెన్ ఐ సాల్వేజ్ పార్ట్స్ ఆఫ్ మై అటెంప్ట్ అనేది చూడాలి. మొత్తం మళ్ళీ జీరోకి రాం కదా, ఎన్నో కొన్ని సక్సీడ్ అయింటాయి. ఇప్పుడు ఒక శాటిలైట్ లాంచ్ చేస్తారు, ఫెయిల్ అవుతుంది, కానీ కొన్ని యాక్షన్స్ పార్ట్స్ సక్సీడ్ అయింటాయి, అది లెర్న్ చేస్తారు. మనం ఎక్కడ ఫెయిల్ అయినామో అక్కడ ఫిక్స్ చేసుకుంటాం. సో ఎంటర్ప్రెన్యూర్స్ లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. ఇట్ నర్చర్స్ ఏ గ్రోత్ మైండ్ సెట్ ఎంటర్ప్రెన్యూర్స్కి దట్ ఎనేబుల్ స్టూడెంట్స్ టు learn that failure is not permanent state but an opportunity to learn how to do something differently. It encourages focused creativity. Failure అనలైజ్ చేసుకొని ఫోకస్డ్ క్రియేటివిటీతో ముందరికి పోవడానికి హెల్ప్ అవుతుంది. నౌ ఐ విల్ టెల్ ఏ మోడల్ విచ్ ఐ ఆమ్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ సివిల్ సర్వీసెస్ గ్రూప్స్. ఈ మోడల్ స్టూడెంట్స్కి నేను పర్సనల్ మెంటర్షిప్ ఇస్తాను. ఇదేంటంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ ఒబిక్యూస్ టుడే. అంటే ఒబిక్యూస్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఉంది ఇన్ఫర్మేషన్. ముందు నాకు చిన్నప్పుడు సారే చెప్పాలా, ఆయన సర్వజ్ఞుడు, నాకేమీ తెలియదు, ఇంకెవరిని అడిగినా ఎవరికేం తెలియదు, పుస్తకంలో ఉండాలా, సార్ చెప్పాలా అంతే. ఇప్పుడు అట్లా కాదు, గూగుల్ తల్లి ఉంది, ఏం కావాలన్నా చెప్తుంది. సో స్టూడెంట్స్ నీడ్ టు డెవలప్ స్కిల్స్ టు వర్క్ విత్ ది ప్లెథోరా ఆఫ్ డేటా. ఇప్పుడు ఏమైపోయింది, ఎక్కువైపోయింది డేటా. ముందు తక్కువ అయిపోయింది, ఇప్పుడు చాలా ఓవర్ఫ్లో అయిపోతుంది. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలా? And then discovery, interpretation, analysis, organization, practice and discussion. These are more important than information per se. సో ఈ మోడల్ నేను ఇప్పుడు గ్రూప్ 1 సివిల్స్కి వాడుతున్నాను. సో ఏం సోర్సెస్ తీసుకోవాలని చెప్తాను. వాట్ ఐ డూ ఇన్ మెంటర్షిప్ చెప్తున్నా యాజ్ అన్ ఎగ్జాంపుల్, మీకు అర్థం కావడం కోసం ఈ కాన్సెప్ట్. సో నేను అంత కంటెంట్ అంతా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ ఎస్ఏలు ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. యూ హ్యావ్ టు కలెక్ట్ లైక్ దిస్ సో మెనీ ఎస్ఏస్ ఇన్ఫర్మేషన్ మీరు కలెక్ట్ చేసుకోవాలి. వేర్ టు లుక్ ఫార్, హౌ టు గ్యాదర్ డేటా ఫ్రమ్ ఇంటర్నెట్, హౌ టు అనలైజ్, అది చెప్తాను. సో అనలైజ్ చేసి నేను ఫినిష్డ్ ప్రోడక్ట్ ఇవ్వను, హౌ టు అనలైజ్ చెప్తాను డేటాని. హౌ టు అండర్స్టాండ్ క్వశ్చన్స్ చెప్తాను. అందరూ అనుకుంటారు క్వశ్చన్స్ చెప్పేది ఏందో ఆన్సర్లు చెప్పాలని. అసలు క్వశ్చన్ అర్థం చేసుకోవడం, క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవడం రావాలి. సో హౌ టు ప్రజెంట్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్ అది. హౌ టు మేనేజ్ టైమ్ డ్యూరింగ్ ప్రిపరేషన్ అండ్ ఆల్సో ఎగ్జామ్ హాల్. ముందే ఎప్పుడు ఎట్లా సిస్టమేటిక్గా ప్రిపేర్ కావాలనేదే కాకుండా ఎగ్జామ్ హాల్లో 15 క్వశ్చన్లు 15కు 15 ఎలా రాయాలి గ్రూప్ 1లో అయితే, అది టైం మేనేజ్మెంట్. దిస్ ఈజ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. అంటే ఇవన్నీ నేను మెంటర్షిప్లో ఎక్కువ చెప్తాను. కంటెంట్ అంటావా, ఇప్పుడు హిస్టరీ ఉంది, ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి, చదివితే అర్థమవుతుంది. అది కూడా అర్థం కానివాడికి ఈ గ్రూప్ 1 ఎట్లా వస్తుంది, సింపుల్ ఇంగ్లీష్లో ఉంది, నువ్వు చదువు, దాన్ని అనలైజ్ చేసేది చెప్తాను, ఎందుకు అలా జరిగింది. సో మగధ సామ్రాజ్యం ఎందుకు అభివృద్ధి చెందింది, ఎందుకు డామినేట్ చేయగలిగింది, జియోగ్రాఫికల్ రీజన్స్ ఏమన్నా హెల్ప్, ఇట్లాంటి అనాలిసిస్ హెల్ప్ చేస్తాం తప్పించి కంటెంట్ ఫ్యాక్ట్స్ చెప్పడం ఎందుకు, బుక్లో ఉంది కదా. సో వై ఇట్ హ్యాపెండ్, వాట్ ఆర్ ది అండర్ కరెంట్స్, హౌ టు కంపేర్ 2 different స్టైల్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ 2 different గ్రేట్ పీపుల్ లైక్ అంబేద్కర్, గాంధీ, ఇద్దరు డౌన్ రావడం కోసం ట్రై చేశారు, కానీ
డిఫరెన్సెస్ ఉన్నాయి వాళ్ళ అప్రోచెస్లో, అట్లా అనలైజ్ చేయడానికి నా హెల్ప్ ఉంటుంది. కానీ బేసిక్ కంటెంట్ కోసం ఎందుకు చెప్పాలి? తర్వాత మెంటర్ బేస్డ్ లెర్నింగ్లో ఈ కొన్ని డిఫరెంట్ కాంపనెంట్స్ మోడల్స్ ఉన్నాయన్నమాట. సో గైడెడ్ సెల్ఫ్ స్టడీ, ఇది మెంటర్ బేస్డ్ అంటే గైడెడ్ సెల్ఫ్ స్టడీ. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను, ఒక రూట్ మ్యాప్ క్రియేట్ చేస్తాను. నాకు బేసిక్లీ ఐ బిలీవ్ వేర్ ఐ ఆమ్, వేర్ ఐ నీడ్ టు బీ రెండు తెలిస్తే x1 y1 x2 y2 అండ్ ది రూట్ మ్యాప్ విల్ బి రెడీ అండ్ దెన్ మై టెస్ట్ విల్ బి మైల్ స్టోన్స్. టెస్ట్ ఓన్లీ స్టార్టింగ్ పాయింట్స్, టెస్ట్లలో గ్యాప్స్ ఐడెంటిఫై చేసి ఫిల్ చేసుకుంటా ముందరికి పోతాం. సో గ్రోత్ మైండ్ సెట్ వాడేసి లర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్ని మనం ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో అది చూసుకొని గ్రోత్ మైండ్ సెట్ వాడి విల్ ఫిల్ ది గ్యాప్స్, విల్ డెఫినెట్లీ రీచ్ ది రిక్వైర్డ్ లెవెల్ అనమాట. ఇప్పుడు గ్రూప్ 1 అనుకోండి, 450 ఎలా తెచ్చుకోవాలి, దట్ ఈస్ మై x2 y2 డెస్టినేషన్. సో వేర్ యు ఆర్, ఇప్పుడు 350లో ఉన్నావు, మెషర్ చేసుకోవాలి గ్యాప్ ఏంటి, ఎట్లా ఫిల్ ఎక్కడ చేసుకోవచ్చు, టైం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి. దట్స్ హౌ. అండ్ దెన్ 1-to-1 మెంటర్షిప్, దట్స్ వాట్ ఐ డూ మెయిన్లీ. 1-to-1, ఒక్కొక్కరు డిఫరెంట్. హాస్పిటల్కి వెళ్తే అందరికీ ఒకటే మందులు వేయరు కదా, మనం కూడా అంతే. ఎవరెవరికి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో దాన్ని ఫిల్ చేస్తాం. అలాగే గ్రూప్ మెంటర్షిప్, సమ్ టైమ్స్ ఐ కలెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ అడ్రస్ దెమ్. తర్వాత ఆన్లైన్ స్పీడ్ మెంటర్షిప్ అట్ టైమ్స్. తర్వాత రివర్స్ మెంటరింగ్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి, దేర్ విల్ బి సమ్ అన్లర్నింగ్ ఆల్సో. తర్వాత డిస్టెన్స్ ఆర్ ఈ మెంటర్షిప్, ఇప్పుడు నేను చేస్తున్నా కదా ఇది. తర్వాత పీర్ మెంటర్షిప్, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకరు రాసిన ఆన్సర్స్ ఒకరికి షేర్ చేయడం, లేకుంటే ఒకరు ఒక టాపిక్లో ఆన్సర్స్ రాస్తే ఇంకొక టాపిక్లో ఆన్సర్స్ రాస్తారు. ఒకరు ఒక పాయింట్లో, ఒక స్టూడెంట్ ఉన్నాను నాకు ఇప్పుడు ప్రదీప్ అని, ఆయన మానిటరీ పాల్స్లో ఎక్సలెంట్. సో అలాగే బయోటెక్నాలజీలో రియలీ గుడ్. అతను ఆ ఏరియాస్లో వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ అంటాడు, ఫోన్లు చేస్తూ అంటారు, వాళ్ళు నాకంటే బాగా చెప్తాడు. అలాగే వేరే స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఇంకొక ఏరియాలో, ఇప్పుడు మాకు ఎంపీడీఓస్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఫీల్డ్ లెవెల్లో మండల్లో రూరల్ డెవలప్మెంట్ గురించి మంచి అవగాహన ఉంటుంది. వాళ్ళు రూరల్ డెవలప్మెంట్ క్లాస్లో నేను చెప్పేటప్పుడు కూడా ఆ స్టూడెంట్స్ కూడా వచ్చి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఈ రకంగా ఏమంటే ఒకరికొకరు లర్నింగ్ ప్లాట్ఫామ్ ఇది. ఇట్స్ ఏ పీర్ మెంటరింగ్ అంటారు దాన్ని. ఒకరికొకరు పీర్ రివ్యూస్ చేపిస్తాను ఆన్సర్స్. ఒకరి వర్క్షాప్ పెట్టి నేను 3 సార్లు వర్క్షాప్ కండక్ట్ చేసే ఎస్సే రైటింగ్, ఒకరు రాసిన ఎస్సే వేరే వాళ్ళకి ఇచ్చాం. సో దే ఫెల్ట్ రియలీ గుడ్. వేరే వాళ్ళు కూడా చూశారు ఎలా రాశారు సేమ్ టాపిక్ మీద అని. సో ఒకరికొకరు సజెస్ట్ చేసుకొని స్టూడెంట్స్ చెప్పుకుంటే చాలా బాగా వస్తుంది. పీర్ మెంటర్షిప్ అంటారు దాన్ని. ఐ ఎంకరేజ్ దట్. ఐ క్రియేట్ ఏ ప్లాట్ఫామ్. ఐఎమ్ ఏ మెంటార్, ఐఎమ్ నాట్ ఏ టీచర్. సో టీచర్ టు మెంటార్. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు లేజీ టైప్లో క్లాస్ రూమ్లో కూర్చి చెప్పేది కాదు, మీరు నేర్చుకుంటూ ఉంటారు. ఒక గైడ్ ఉండాలి. మీరు అర్జునుడైతే ఒక కృష్ణుడు కావాలి మీకు. దట్స్ వాట్ ఈస్ ఎ మెంటార్ ఆల్ అబౌట్. సో ఐ విల్ రీక్యాప్ క్విక్లీ. కన్వెన్షనల్ అండ్ ప్రెసిషన్ అప్రోచెస్ గురించి చెప్పాను. బ్రౌనీ పాయింట్స్ ఎలా పిక్ చేసుకోవాలని కొన్ని ఎగ్జాంపుల్స్, రిలవెంట్ స్టాటిస్టిక్స్ ఎట్లా పెట్టాలి, ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి వాడుకోవచ్చు, అనెక్డోట్స్ ఎలా వాడుకోవచ్చు, కాన్సెప్ట్స్ ఈ పర్టికులర్ ఫీల్డ్లో, అవన్నీ నేను ఇప్పుడు చెప్పాను. ఇంకా నెక్స్ట్ సెషన్లో ఇంకా హౌ టు ప్రిపేర్ ఫర్ ఎన్ ఎస్సేలో సెకండ్ సెషన్ ఉంటుంది. వాట్ ఈజ్ ఎడ్యుకేషన్, వై వీ నీడ్ ఎడ్యుకేషన్ అనేది చెప్పడంతో ఆల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవన్నీ కూడా చెప్పడము. తర్వాత కొటేషన్స్ కొన్ని మంచివి కలెక్ట్ చేసి నేను చూపిస్తాను. అలాగా మీరు అన్ని టాపిక్స్లో చేసుకుంటా పోవాలి. తర్వాత ఎస్ఏ ఎందుకు పిక్ ఈ ఎడ్యుకేషన్, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఎడ్యుకేషన్ మీద, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఓల్డ్ ఎస్ఏస్ ఇంతవరకు సివిల్స్లో గ్రూప్ 1లో ఏమేమి వచ్చారు ఈ టాపిక్లో అవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో చెప్తాను. కొన్నిటిని అడ్రస్ చేసి చూపిస్తాను. ఇంకా చాలా విషయాలు ఉంటాయి. సో డోంట్ మిస్ ఇట్. సో ఇలాగే నెక్స్ట్ నేను ఎస్ఏ పెట్టినప్పుడు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి. ఇంకా నాతో మీరు పర్సనల్గా మెంటర్షిప్ గురించి ఏమైనా డౌట్స్ ఉండి మీకు కావాలి, ఇంట్రెస్ట్ ఉంది, ఇఫ్ యు ఆర్ రియలీ కమిటెడ్, రియలీ సీరియస్, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం విత్ సమ్ పీపుల్ హూ ఆర్ నాట్ దట్ కమిటెడ్, దట్ సీరియస్. అలా కాకుండా వాళ్ళకి వస్తుందని చాలా సీరియస్ అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి అంతే. డోంట్ కాల్ మీ. 8101010185 వాట్సాప్ చేస్తే నేను నా కన్వీనియంట్ టైంలో నేను రెస్పాండ్ అవుతాను, కాల్ చేస్తాను, డిస్కస్ చేస్తాను. ఐ విల్ బి మోర్ దాన్ హ్యాపీ టు హెల్ప్ the committed and serious candidates. Thank you very much for joining me in this session. We'll meet again
and discuss about this topic in next session. Till such time, bye bye.